హాయ్ గాయ్స్, నేను మీ రాజు ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో దువ్వాడ దగ్గర ఎస్టీబీఎల్ లేఅవుట్లో ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకురావడం జరిగింది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూస్తున్న ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది దువ్వాడ దగ్గరలో ఎస్టీబీఎల్ లేఅవుట్లో అయితే రావడం జరిగిందండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ అనేది 167 స్క్వేర్ యార్డ్స్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. దీనికి ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ అయితే రావడం జరిగిందండి. చాలామంది కూడా ఈస్ట్ ఫేసింగే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి సీసీ రోడ్ వచ్చేసి 30 ఫీట్ సీసీ రోడ్ అయితే రావడం జరిగింది. ఇంటి లోపల కూడా ఎలా ఉన్నదనేది ఒకసారి మనం చూద్దామండి. ఎంట్రన్స్లో హాల్ వచ్చిందండి. అదేవిధంగా 2 బెడ్రూమ్స్, అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ కిచెన్ యూటిలిటీ స్పేస్ కూడా రావడం జరిగిందండి. కిచెన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. పెయింట్స్ కూడా మంచి పెయింట్స్ అయితే వేయడం జరిగిందండి. అదేవిధంగా వుడ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ, సీలింగ్ కానీ చాలా అంటే చాలా బాగుందండి. టైల్స్ విషయానికి వచ్చినట్లయితే వైట్ కలర్ టైల్స్ అయితే వేయడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఓనర్ గారు దీని కాస్ట్ వచ్చేసి 68 lakhs అయితే చెప్పడం జరుగుతుందండి. దీంట్లో స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుంది, ఎక్కువైతే ఉండదండి, స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఈ హౌస్ నుంచి దువ్వాడ రైల్వే స్టేషన్ వచ్చేసి 3 km అండి. మరియు కోర్మన్పాలెం బస్ స్టాప్ 3 km, గాజువాక్ వచ్చేసి 7 km అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.